Hello everyone, this is Rambabu. Welcome to Success Journey TV channel. స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో మనం సర్క్యులేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ గురించి నేర్చుకున్నాం. దాదాపు చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ సర్క్యులేషన్కి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి హ్యూమన్ హార్ట్ గురించి కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి బయాలజీలో ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ కూడా మనం ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మానవ హృదయం 10th లో ఉన్నటువంటి హ్యూమన్ హార్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్ ఇంటర్మీడియట్లో కూడా ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం నేర్చుకున్నట్లయితే మనకి 100% బిట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు సెషన్లో మనం ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి సెకండ్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి హ్యూమన్ హార్ట్, స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. దాదాపు 10th క్లాస్లో నేర్చుకున్నటువంటి హ్యూమన్ స్ట్రక్చర్ ఎట్లా ఉందో ఇంటర్మీడియట్లో కూడా దాదాపు అదే రకమైనటువంటి స్ట్రక్చర్ ఉంటుందండి. కానీ కొన్ని అడిషనల్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మరి ఆ అడిషనల్గా ఉన్నటువంటి పాయింట్స్ మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా వాటి మీద బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్లో చదవమన్నారు కదా అని చెప్పేసి మొత్తం లైన్ టు లైన్ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇంటర్మీడియట్లో మెయిన్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని మనం చదువుకున్నట్లయితే మనకి ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుంది. చూడండి, మరి మానవ హృదయం హ్యూమన్ హార్ట్ తీసుకున్నట్లయితే దీని యొక్క స్ట్రక్చర్ గురించి చూద్దాం. చూడండి, ఎంబ్రియోనిక్ స్టేజ్ లో హ్యూమన్ హార్ట్ అనేది ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్స్ అనేటటువంటి 3 లేయర్స్ ఉంటాయి. ఈ 3 లేయర్స్ లో దేని నుంచి ఇది ప్రొడ్యూస్ అవుతుంది అంటే మీసోడర్మ్. చాలా ఇంపార్టెంట్ అండి. హ్యూమన్ హార్ట్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద మీసోడర్మ్ ఫ్రమ్ డ్యూరింగ్ ద ఎంబ్రియోనిక్ స్టేజ్. పిండం అభివృద్ధి చెందేటప్పుడు, శిశువు డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఆ హార్ట్ అనేటటువంటిది ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్ ఈ 3 లేయర్స్ లో ఏ లేయర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీనికి సరైన సమాధానము చూడండి, మీసోడర్మ్. హ్యూమన్ హార్ట్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ మీసోడర్మ్ ఇన్ డ్యూరింగ్ ద ఎంబ్రియోనిక్ స్టేజ్. పిండాభివృద్ధిలో మధ్యస్పృశం నుంచి ఏర్పడుతుందండి ఇది. నెక్స్ట్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, హ్యూమన్ హార్ట్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సేమ్ రిస్ట్ సైజ్ లో ఉంటుంది. మనకి ఎక్కడ ఉంటుంది అంటే దీని ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి 2 లంగ్స్ మధ్యలో ఉంటుంది. 2 లంగ్స్ యొక్క మధ్యలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా 2 లంగ్స్ మధ్యలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మీడియాస్థీనం అనేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి స్థానం దగ్గర ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. మీడియాస్థీనం. హ్యూమన్ హార్ట్ అనేది ఎక్కడ ఉంటుంది, దాని ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే బిట్వీన్ 2 లంగ్స్, 2 లంగ్స్ మధ్యలో అది ఉండేటటువంటి ప్లేస్ ఏమంటారంటే మీడియాస్థీనం అంటారు. ఆ మీడియాస్థీనం అనేటటువంటి ఆ ప్లేస్ లో మనకి హార్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి ఇది ఫిస్ట్ సైజ్ లో ఉంటుంది, అంటే బిగించినటువంటి పిడికిల్ సైజ్ లో ఉంటుంది. హ్యూమన్ హార్ట్ అనేది బిగించినటువంటి పిడికిల్ సైజ్ లో ఉంటుంది. నెక్స్ట్ మరి దీని చుట్టూ ఉండేటటువంటి లేయర్స్ తీసుకున్నట్లయితే హ్యూమన్ హార్ట్ ఈజ్ ప్రొటెక్టెడ్ విత్ 2 లేయర్స్. హార్ట్ చుట్టూ కూడా 2 లేయర్స్ అనేవి ప్రొటెక్టివ్ మెమ్బ్రెన్స్ అనేవి ఉంటాయి. వీటిని పెరికార్డియల్ మెమ్బ్రెన్స్ అంటారు. హృదయావరణ త్వచాలు. పెరికార్డియల్ మెమ్బ్రెన్స్. ఈ పెరికార్డియల్ మెమ్బ్రెన్స్ లేదా హృదయావరణ త్వచాలు అనేవి 2 ఉంటాయి. అవి ఏంటంటే వెలుపల వైపున తంతుయుత హృదయావరణ త్వచం, వీటిని ఫైబ్రస్ పెరికార్డియల్ మెంబ్రేన్ అంటారు. దానికి లోపల సేరస్ పెరికార్డియల్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. బయట వైపు ఉండేటటువంటిది ఫైబ్రస్ పెరికార్డియల్ మెంబ్రేన్, తంతుయుత హృదయావరణ త్వచం అంటారు. దానికి లోపల ఉండేటటువంటిది రెండవది సేరస్ పెరికార్డియల్ మెంబ్రేన్. సో కాబట్టి ఈ విధంగా మనకి మానవ హృదయం చుట్టూ ఉండేటటువంటి పొరలు ఎన్ని అంటే 2 ఉంటాయి.
ఇది తంతుయుతమైనది, రెండవది సేరస్ పెరికార్డియల్ మెంబ్రేన్. సో మరి ఈ రెండు మెంబ్రెయిన్స్ మధ్యలో ఉండేటటువంటి ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని హృదయావరణ ద్రవము అని చెప్తారు, పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటారు. సో కాబట్టి ఈ పెరికార్డియల్ మెంబ్రేన్, పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఇవి రెండు కూడా హార్ట్ ని ఎక్స్టర్నల్ గా వచ్చేటటువంటి షాక్స్ నుంచి కానివ్వండి, జెర్క్స్ నుంచి కానీ, ఆఘాతాల నుంచి గుండెను రక్షిస్తూ ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. గుండె చుట్టూ ఉండేటటువంటి పొరలు ఎన్ని ఉంటాయి అంటే రెండు పొరలు ఉంటాయి. వెలుపలిది మనకి కనిపిస్తున్నట్లు తంతుయుత హృదయావరణ త్వచం అంటారు, దీన్ని ఫైబ్రస్ పెరికార్డియల్ మెంబ్రేన్ అంటారు. దాని తర్వాత లోపల ఉండేటటువంటిది సేరస్ పెరికార్డియల్ మెంబ్రేన్. ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని హృదయావరణ ద్రవము అంటారు, పెరికార్డియల్ మెంబ్రేన్ అంటారు. ఇది హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. హార్ట్ అనేది పిండ దశలో ఎంబ్రియోనిక్ స్టేజ్ లో మీసోడెర్మ్ నుంచి డెరైవ్ అవుతుంది, మీ మధ్య త్వచం నుంచి ఇది తయారవుతుంది. ఇది ఉండేటటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ ఏది అంటే మీడియాస్టేనం అంటారు. అంటే రెండు ఊపిరితిత్తుల మధ్యలో అది ఎక్కడైతే ఉంటుందో గుండె, ఆ ఉండేటటువంటి ప్లేస్ ని మీడియాస్టేనం అని చెప్తారు. నెక్స్ట్ గుండె యొక్క గోడలు. ద వాల్స్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 టైప్ ఆఫ్ లేయర్స్. 3 పొరలు అనేవి ఉంటాయండి. గుండె గోడల్లో ఉండేటటువంటి పొరలు ఎన్ని అంటే 3 పొరలు ఉంటాయి. ఈ వెలుపలి పొరను ఏమంటారంటే ఎపికార్డియం అంటారు. అవుటర్ లేయర్ ని ఎపికార్డియం అంటారు, ఇన్నర్ లేయర్ ని ఎండోకార్డియం అంటారు. ఈ రెండింటికి మధ్యలో ఉండేటటువంటిది మయోకార్డియం. సో కాబట్టి మానవ హృదయం అనేది తీసుకున్నట్లయితే దాని యొక్క గోడల్లో 3 పొరలు అనేవి ఉంటాయి. మానవ హృదయం యొక్క గోడలు తీసుకున్నట్లయితే ఇది 3 పొరలను కలిగి ఉంటుంది. ఎపికార్డియము, ఎండోకార్డియము, మయోకార్డియం. వెలుపలది ఎపికార్డియము, అన్నిటికంటే లోపల ఉండేది ఎండోకార్డియము, ఈ రెండింటికి మధ్యలో ఉండేది మయోకార్డియం. సో చూడండి, మీకు బిట్టు ఇది హృదయం చుట్టూ ఉండేటటువంటి పొరల సంఖ్య ఎంత అంటే 2 అని ఆన్సర్ చేయాలండి. అట్లా కాకుండా హృదయం గోడల్లో ఉండేటటువంటి పొరలు ఎన్ని అంటే, లేకపోతే మానవ హృదయం యొక్క గోడల్లో ఎన్ని రకాలైనటువంటి పొరలు ఉంటాయి అని అంటే మనకి 3 రకాలైనటువంటి పొరలు ఉంటాయని ఆన్సర్ చేయాలి. సో కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా హృదయం చుట్టూ ఉన్నటువంటి పొరలు ఎన్ని అంటే 2, తంతుయుత హృదయావరణ త్వచము, సేరస్ హృదయావరణ త్వచము. ఓకే. సో మరి అట్లా కాకుండా గుండె గోడలు, హ్యూమన్ హార్ట్ లో ఉన్నటువంటి ఆ వాల్స్ ఏదైతే గోడలు అవి ఎన్ని రకాలైనటువంటి పొరలు కలిగి ఉంటాయంటే 3 రకాలైనటువంటి పొరలను కలిగి ఉంటాయి. గుండె గోడల్లో ఉండేటటువంటి పొరలు ఇవి ఎపికార్డియము, మయోకార్డియము, ఎండోకార్డియం. సో ఇది గుర్తుపెట్టుకొని 3 పొరలు ఉంటాయి. నెక్స్ట్ ఇక కామన్ గా గుండె తీసుకున్నట్లయితే ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ తీసుకున్నట్లయితే సేమ్ 10th క్లాస్ లో ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. పై 2 గదులు కర్ణికలు, కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, రైట్ ఏట్రియము, లెఫ్ట్ ఏట్రియం. దాని కింద ఉండేటటువంటి 2 గదులు జఠరికలు, వెంట్రికిల్స్, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్. ఈ 2 కూడా సేమ్ దానిలాగే ఉంటాయండి. తర్వాత వీటి యొక్క సైజు చూడండి, రైట్ ఏట్రియం సైజు పెద్దగా ఉంటుంది, కుడి కర్ణిక సైజు పెద్దగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎడమ కర్ణిక సైజు చిన్నగా ఉంటుంది, కుడి కర్ణిక సైజు పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ జఠరిక తీసుకున్నట్లయితే కుడి జఠరిక రైట్ వెంట్రికల్ సైజు చిన్నగా ఉంటుంది, లెఫ్ట్ వెంట్రికల్ సైజు పెద్దగా ఉంటుంది. ఎడమ జఠరిక సైజు పెద్దగా ఉంటుంది. ఇక చూడండి, లెఫ్ట్ వెంట్రికల్, ఎడమ జఠరిక యొక్క సైజు అనేది పెద్దగా ఉంటుంది, కుడి జఠరిక సైజు చిన్నగా ఉంటుంది. కాబట్టి మీకు ఇచ్చేటటువంటి బిట్లలో ఈ క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి అంటారు. ఎడమ జఠరిక పెద్దదిగా ఉంటుంది, కుడి జఠరిక చిన్నగా ఉంటుంది, కుడి కర్ణిక పెద్దగా ఉంటుంది, ఎడమ కర్ణిక చిన్నగా ఉంటుంది. సో ఇట్లా మీకు 4 రకాలైనటువంటి ఆప్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, పైన ఉండేటటువంటి కర్ణికల్లో కుడి కర్ణిక, ఎడమ కర్ణికల్లో కుడి కర్ణిక పెద్దగా ఉంటుంది, రైట్ ఏట్రియం అనేది బిగ్ సైజ్ లో ఉంటుంది. నెక్స్ట్ కింద వెంట్రికల్ తీసుకున్నట్లయితే రైట్ వెంట్రికల్ కంటే లెఫ్ట్ వెంట్రికల్, ఎడమ జఠరిక సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. ఇంకా చూడండి, రైట్ ఏట్రియం సైజు పెద్దగా ఉంటుంది, లెఫ్ట్ ఏట్రియం సైజు చిన్నగా ఉంటుంది. ఎడమ జఠరిక కుడి కర్ణిక పెద్దగా ఉంటుంది, ఎడమ కర్ణిక చిన్నగా ఉంటుంది. జఠరిక తీసుకున్నట్లయితే ఎడమ జఠరిక పెద్దగా ఉంటుంది, కుడి జఠరిక చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ ఏట్రియమ్స్, వెంట్రికల్స్ మధ్యలో ఒక మస్కులర్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మందమైనటువంటి ఒక గాడి లాంటి గ్రూవ్ లాంటి స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఇది
పైన ఉన్న కర్ణికలు కింద ఉన్నటువంటి జఠరికల మధ్యలో ఒక మందమైనటువంటి మస్క్యులార్ గ్రూవ్, ఒక గాడి లాంటి నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ గాడి లాంటి దాన్ని ఏమంటారంటే కరోనరీ సల్కస్ అంటారు. ఇంపార్టెంట్ ఇది, కరోనరీ సల్కస్. కర్ణికల్ని జఠరికల్ని వేరు చేస్తూ ఉండేటటువంటి ఒక మందమైనటువంటి ఒక పట్టీ లాంటి లేకపోతే ఒక గట్టు లాంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు అంటే కరోనరీ సల్కస్ అంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎట్లాంటి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఏ ఏరియాలో అయితే ఎక్కువ ఫోకస్ చేస్తున్నామో అలాంటి వాటిని ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, పైన ఉండేటటువంటి కర్ణికల్లో కర్ణికల దగ్గర మనకి ఒక పల్చగా ఒక చెవి తమ్మె లాంటి నిర్మాణం బయటకు కనిపిస్తుంది, కొంచెం ఎక్స్టెండ్ అయ్యే కనిపిస్తూ ఉంటుంది. మరి అట్లా ఎక్స్టెండ్ అయినటువంటి ఆ నిర్మాణాన్ని ఏం చెప్తారంటే చూడండి ఆరిక్యులార్ ఎపెండిక్స్ అని చెప్తారు. ఆరిక్యులార్ ఎపెండిసిస్, కర్ణిక ఉండుకో అని చెప్తారు. ఆరిక్యులార్ ఎపెండిక్స్ కర్ణికల యొక్క పూర్వభాగంలో అంటే ఏట్రియమ్స్ యొక్క పూర్వభాగంలో కొంచెం ముందుకి ఎక్స్టెండ్ అయ్యి ఒక పల్సని ఒక చెవి తమ్మె లాంటి నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. సో వీటిని ఏమంటారంటే ఆరిక్యులార్ ఎపెండిక్స్ అని చెప్తారు. ఆరిక్యులార్ ఎపెండిక్స్, కర్ణిక ఉండుకో అంటారు తెలుగులో. పైన ఉండేటటువంటి కర్ణికలు కొంచెం పైన ఎక్స్టెండ్ అయ్యి ఒక చెవి తమ్మె లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. మరి చెవి తమ్మెలాగా ఉన్నటువంటి పల్సని ఆకులాగా ఉన్నటువంటి నిర్మాణాన్ని ఆరిక్యులార్ ఎపెండిక్స్, కర్ణిక ఉపాంగాలు అని పిలుస్తారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. నెక్స్ట్ కర్ణికలు. సో కర్ణికలు చూసుకున్నట్లయితే చూడండి, ఇది కుడి కర్ణిక, ఎడమ కర్ణిక. ఎడమ కర్ణిక సైజ్ చిన్నగా ఉంటుందని చెప్పాము, కుడి కర్ణిక సైజు పెద్దగా ఉంటుందని చెప్పాము. ద సైజ్ ఆఫ్ ద రైట్ ఏట్రియం ఈజ్ బిగ్గర్ దాన్ లెఫ్ట్ ఏట్రియం. ఎడమ కర్ణిక కంటే కుడి కర్ణిక సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూడండి. తర్వాత ఈ కుడి ఎడమ కర్ణికల మధ్యలో ఉండేటటువంటి కర్ణికాంతర విభాజకం ఏదైతే ఉందో ఏట్రిక్యులార్ సెప్టమ్. టూ లెఫ్ట్ అండ్ రైట్ ఏట్రియమ్స్ ఆర్ సపరేటెడ్ బై ఏట్రిక్యులార్ సెప్టమ్ అని చెప్తారు. అంటే రెండు కుడి ఎడమ కర్ణికలు వేరు చేసే మధ్యలో ఉండేటటువంటి గోడలాగా ఉన్నటువంటి గోడ లాంటిది అని ఏమంటారంటే కర్ణికాంతర విభాజకం అంటారు. ఇది చూడండి, ఇవి రెండు కుడి ఎడమ కర్ణికలు, రైట్ లెఫ్ట్ ఏట్రియమ్స్. దీస్ రైట్ లెఫ్ట్ ఏట్రియమ్స్ ఆర్ సపరేటెడ్ బై ఏట్రిక్యులార్ సెప్టమ్. కర్ణికలు రెండు కూడా కర్ణికాంతర విభాజకం తోటి వేరు చేస్తాయి. చూడండి, ఇది కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, ఈ మధ్యలో ఉండేటటువంటి గోడ లాంటి దాన్ని ఏమంటారంటే కర్ణికాంతర విభాజకం అంటారు. మనం ఆల్రెడీ 10th క్లాస్ లో కూడా నేర్చుకున్నాం. మరి ఈ గోడలో కర్ణికాంతర విభాజకం లేదా ఏట్రిక్యులార్ సెప్టమ్ లో ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుందండి, రంధ్రము. ఈ రంధ్రాన్ని ఏమంటారంటే ఫోరామెన్ ఓవాలిస్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. కర్ణికాంతర విభాజకంలో ఉండేటటువంటి ఒక చిన్న రంధ్రాన్ని ఏమంటారంటే ఫోరామెన్ ఓవాలిస్ అంటారు. మరి అయితే ఈ రంధ్రం యొక్క యూజ్ ఏంటి, ఆ హోల్ యొక్క యూజ్ ఏంటి అంటే ఆ బేబీ తల్లి గర్భంలో పెరిగేటప్పుడు ఎంబ్రియోనిక్ స్టేజ్ లో కుడి కర్ణిక నుంచి ఎడమ కర్ణికలోకి బ్లడ్ అనేది సర్క్యులేట్ అవడానికి ఈ ఓపెనింగ్ అనేది ఉపయోగపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇక్కడ నేను ఇక్కడ గీసాను. తల్లి గర్భంలో శిశువు పెరిగేటప్పుడు కుడి కర్ణికలోకి వచ్చినటువంటి రక్తము ఎడమ కర్ణికలోకి వెళ్ళడం కోసం అదేమవుతుందంటే అక్కడ ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఓపెనింగ్ ద్వారా కుడి కర్ణికలో ఉన్నటువంటి రక్తం అనేది ఎడమ కర్ణికలోకి పోతుంది. కుడి కర్ణిక నుంచి ఎడమ కర్ణికలోకి రక్తం వెళ్ళడానికి ఉపయోగపడేటటువంటి ఆ రంధ్రాన్ని ఏమంటారంటే ఫోరామెన్ ఓవాలిస్ అంటారు. మరి ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే శిశుజననం జరిగిన తర్వాత ఆ రంధ్రం అనేది మూసుకుపోతుంది. అంటే శిశుజననం జరిగిన తర్వాత బేబీకి లంగ్స్ అనేది ఫంక్షనింగ్ గా ఉంటాయి. అంటే ఊపిరితిత్తులు ఎప్పుడు క్రియాత్మకంగా పనిచేయడం స్టార్ట్ అవుతాయో ఆ స్టార్ట్ అవ్వగానే వెంటనే ఏమవుతుందంటే ఈ ఫోరామెన్ ఓవాలిస్ అనేటటువంటి ఆ ఓపెనింగ్ క్లోజ్ అయిపోద్ది. మరి అక్కడ ఎట్లా క్లోజ్ అయ్యింది అంటే క్లోజ్ అయిన తర్వాత అక్కడ ఒక చిన్న స్కార్, ఒక చిన్న మచ్చలాగా మిగులుతుంది అక్కడ. ఈ ఫోరామెన్ ఓవాలిస్ అనేది ఎప్పుడైతే అది మూసుకుపోయింది అంటే శిశుజననం జరిగిన తర్వాత ఇక దాంతో పని లేదు. అంటే లంగ్స్ ఎప్పుడైతే ఫంక్షనల్ గా స్టార్ట్ అవుతాయో బేబీ డెలివరీ అయిన తర్వాత ఆ టైంలో తర్వాత ఏమవుతుందంటే ఈ ఫోరామెన్ అనేటటువంటి ఓవాలిస్ అనేటటువంటి రంధ్రం క్లోజ్ అయ్యి అక్కడ ఒక చిన్న స్కార్, ఒక చిన్న మచ్చలాగా మిగులుతుంది. ఆ మచ్చని ఏమంటారంటే ఫాసా ఓవాలిస్. ఫాసా ఓవాలిస్ అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫోరామెన్ ఓవాలిస్ అనేది ఆ రంధ్రము. అంటే తల్లి గర్భంలో శిశువు పెరిగేటప్పుడు కుడి కర్ణిక ఎడమ కర్ణికల మధ్యలో ఉన్నటువంటి ఆ కర్ణికాంతర విభాజకం ఏదైతే ఉందో ఏట్రిక్యులర్ సెప్టమ్, దాంట్లో ఉన్నటువంటి ఒక చిన్న రంధ్రాన్ని ఇట్లా ఒక చిన్న రంధ్రం లాగా కనిపిస్తుంటుంది. ఆ రంధ్రాన్ని ఫోరామెన్ ఓవాలిస్ అంటారు.
ఆ రంధ్రం ఎప్పటి వరకు ఉంటుందంటే ఆ శిశు జననం జరిగే వరకు ఉంటుంది. శిశు జననం జరిగిన తర్వాత ఊపిరితిత్తులు పనిచేయటం ప్రారంభించిన తర్వాత ఆ రంధ్రం ఫోరామెన్ ఓవాలిస్ అనేటటువంటి రంధ్రం మూసుకుపోయి అక్కడ ఒక చిన్న మచ్చలాగా మిగులుతుంది. ఆ చిన్న స్కార్ లాగా ఒక చిన్న మచ్చలాగా ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని ఏమంటారంటే ఫాసా ఓవాలిస్ అంటారు. ఫోరామెన్ ఓవాలిస్. నెక్స్ట్ ఇది ఫాసా ఓవాలిస్ అనేటటువంటి ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో శిశుజన్నం జరిగిన తర్వాత ఫోరామెన్ ఓవాలిస్ అనేటటువంటి రంధ్రం మూసుకుపోదండి. మూసుకుపోకుండా అట్లాగే మిగిలిపోతుంది. మరి అట్లా రంధ్రం మిగిలిపోవడాన్ని ఏమంటారంటే ఆ రంధ్రం మూసుకుపోకుండా మిగిలిపోయినట్లయితే దాన్ని ఏమంటారంటే పేటెంట్ ఫోరామెన్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. పేటెంట్ ఫోరామెన్ ఓవాలిస్ అని చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. రంధ్రం ఏంటంటే ఫోరామెన్ ఓవాలిస్. అది మూసుకుపోయిన తర్వాత ఏర్పడినటువంటి మచ్చని ఫాసా ఓవాలిస్ అంటారు. ఒకవేళ శిశుజన్నం జరిగిన తర్వాత కూడా ఆ రంధ్రం అనేది మూసుకుపోకుండా ఆ రంధ్రం అట్లాగే ఉన్నట్లయితే దాన్ని పేటెంట్ ఫోరామెన్ ఓవాలిస్ అంటారు. ఓకే, సో ఇది దీని యొక్క కరణికలకు సంబంధించినటువంటిదండి. నెక్స్ట్ జఠరికలు. జఠరికలు తీసుకున్నట్లయితే చూడండి, జఠరికల్లో మనకి ఎడమ జఠరిక పెద్దగా ఉంటుందని చెప్పాం. కుడి జఠరిక కంటే ఎడమ జఠరిక సైజు పెద్దగా ఉంటుంది. దాని యొక్క గోడలు కూడా మందంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎడమ జఠరిక యొక్క గోడల యొక్క మందము కుడి జఠరిక యొక్క గోడల మందం కంటే ఎక్కువగా ఉంటాయి. ద వాల్స్ ఆఫ్ ద రైట్ వెంట్రికిల్స్ ఈజ్ మోర్ థిక్ దాన్ రైట్ వెంట్రికిల్. రైట్ వెంట్రికిల్ కంటే చూడండి, లెఫ్ట్ వెంట్రికిల్ కంటే రైట్ వెంట్రికిల్ యొక్క థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. లెఫ్ట్ వెంట్రికిల్ యొక్క థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. రైట్ వెంట్రికిల్ థిక్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ మరి వెంట్రికిల్స్ తీసుకున్నట్లయితే వెంట్రికిల్స్ లో మనకి మజిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ జఠరికల లోపల ఉన్నటువంటి ఏవైతే మజిల్స్ లాగా ఉన్నాయో వీటిని ఏమంటారంటే కాలుమ్నే కార్నే అంటారు, లేకపోతే ట్రాబిక్యులే అంటారు. జఠరికల లోపల మందంగా ఉన్నటువంటి కొన్ని కండరాల లాంటి నిర్మాణాలు కనిపిస్తుంటాయి. ఈ కండరాల లాగా ఉన్నటువంటి నిర్మాణాలని కాలుమ్నే కార్నే లేకపోతే ట్రాబిక్యులే కార్నే అంటారు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జఠరికల గోడల్లో ఉన్నటువంటి కండరాలను ఏమని పిలుస్తారంటే కాలుమ్నే కార్నే లేకపోతే ట్రాబిక్యులే కార్నే అని పిలుస్తారు. మరి వీటిలో కొన్ని శంకు ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ కాలుమ్నే కార్నే లేదా ట్రాబిక్యులే కార్నే అనేటటువంటివి మనకి మందమైనటువంటి కండరాలు అని చెప్పాము. వీటిలో కొన్ని శంకు కోన్ షేప్ లో కనిపిస్తూ ఉంటాయి. ఈ కోన్ షేప్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏమంటారంటే పాపిల్లరీ మజిల్స్ అంటారు. పాపిల్లరీ కండరాలు అని చెప్తారు. నెక్స్ట్ ఇక చూడండి, ఇది కుడి కర్ణిక. కుడి కర్ణికలోకి మనకి పూర్వ మహాశర పరమహాశర తెలుసుకుంటాయని చెప్పాం. సుపీరియర్ వేనా కేవా అండ్ ఇన్ఫీరియర్ వేనా కేవా ఓపెన్స్ ఇన్ టు ద రైట్ ఏట్రియం. కుడి కర్ణికలకు తెలుసుకునేటటువంటి రెండు పెద్ద రక్తనాళాలు ఏది అంటే పూర్వ మహాశర పరమహాశర. దీన్నే ఊర్ధ్వ మహాశర అంటారు, తర్వాత అధో మహాశర అని కూడా పిలుస్తారు. ఇక చూడండి, ఇది అధో మహాశర, ఇది ఊర్ధ్వ మహాశర. దీన్నే పూర్వ మహాశర పరమహాశర అంటారు. పూర్వ మహాశర పరమహాశర ఎక్కడ తెలుసుకుంటాయంటే కుడి కర్ణికలోకి తెచ్చుకుంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, మరి ఈ పరమహాశర కుడి కర్ణికలోకి తెచ్చుకునే చోట అక్కడ మనకి ఒక వాల్వ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ వాల్వ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే యూస్టేషన్ వాల్వ్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. పరమహాశర కుడి కర్ణికలోకి తెరుచుకునే చోట ఉన్నటువంటి ఆ కవాటాన్ని ఏమంటారంటే యూస్టేషన్ కవాటం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది పూర్వ మహాశర పరమహాశర, ఇవి రెండు కూడా కుడి కర్ణికలో తెచ్చుకుంటాయి. అయితే పరమహాశర కుడి కర్ణికలోకి తెచ్చుకునే చోట ఈ పరమహాశర ఏదైతే ఉందో పోస్ట్ వెనల్ కేవా, ఆ పరమహాశర పోస్ట్ వెనల్ కేవా ఏదైతే ఉందో దీని యొక్క స్టార్టింగ్ లో ఈ రంధ్రం దగ్గర ఒక వాల్వ్ ఉంటుందని చెప్పాము. మరి ఈ వాల్వ్ ఏమంటారంటే యూస్టేషన్ కవాటము లేదా యూస్టేషన్ వాల్వ్ అని చెప్తారు. మరి అయితే దీని దగ్గర ఉండదు. పూర్వ మహాశర కుడి కర్ణికలో తెచ్చుకునే చోట అంటే సుపీరియర్ వేనా కేవా రైట్ ఏట్రియం లోకి ఓపెన్ అయ్యే దగ్గర దీని దగ్గర మాత్రం ఎక్కడ ఎలాంటి కవాటం ఉండదు, గుర్తుపెట్టుకోండి. కేవలం పరమహాశర పోస్ట్ వెనల్ కేవా రైట్ ఏట్రియం లోకి ఓపెన్ అయ్యేటప్పుడు కుడి కర్ణికలోకి తెచ్చుకునే చోట ఉన్నటువంటి రంధ్రాన్ని మాత్రమే యూస్టేషన్ కవాటం అనేది ఉంటుంది అక్కడ. నెక్స్ట్ ఇంకోటి చూడండి, అంటే కుడి కర్ణికలోకి మూడు ముఖ్యమైనటువంటి రక్తనాళాలు తెచ్చుకుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి పూర్వ మహాశర సుపీరియర్ వేనా కేవా, రెండవది ఇన్ఫీరియర్ వేనా కేవా పరమహాశర. పూర్వ మహాశర పరమహాశర
దాంతో పాటు హృదయావరణ కోటరం అంటారు. దీన్ని కరోనరీ సైనస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, కరోనరీ సైనస్ లేకపోతే హృదయావరణ కోటరము, కరోనరీ సైనస్ అని కూడా పిలుస్తారు. ఇది చూడండి, హృదయావరణ కోటరం. ఇది కనిపిస్తుంది. ఇది ఈ కుడి కర్ణికలో తెచ్చుకునే 3 ముఖ్యమైనటువంటి రక్తనాళాలు. ఇది పూర్వ మహాశర, ఇది పరమహాశర, ఇంకోటి హృదయావరణ కోటరం అంటారు. దీన్ని కరోనరీ సైనస్ అంటారు. ఓకే, ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. పూర్వ మహాశర ఏం చేసిద్ది, గుండె కంటే పైన ఉన్నటువంటి భాగాల నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని కలెక్ట్ చేస్తుందని చెప్పాను. నెక్ దగ్గర నుంచి హెడ్ రీజియన్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని కలెక్ట్ చేసి రైట్ ఏట్రియం లోకి పంపు చేస్తుంది. ఇది పూర్వ మహాశర. అదే విధంగా పరమహాశర ఏం చేసింది అంటే గుండెకు కింద ఉన్నటువంటి పాదాల దగ్గర ఉన్నటువంటి అన్ని భాగాల నుంచి కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని కలెక్ట్ చేసి అది కూడా రైట్ ఏట్రియం కుడి కర్ణికలోకి పంపు చేస్తుంది. ఇది తర్వాత మూడోది ఏంటి, హృదయావరణ కోటరం అని చెప్పాను, కరోనరీ సైనస్. మరి కరోనరీ సైనస్ ఏం చేసింది అంటే గుండె గోడల్లో ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని కలెక్ట్ చేసి అది కూడా రైట్ ఏట్రియం కుడి కర్ణికలోకి పంపు చేస్తుంది. ఇది చూడండి, ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి బ్రాంచెస్. ఇది హృదయావరణ కోటరము లేదా కరోనరీ సైనస్ అంటారు. ఇది లేదండి 10th క్లాస్ లో ఇది లేదు, ఇంటర్మీడియట్ లో అడిషనల్ గా ఉంటుంది. 10th క్లాస్ లో మాత్రం కుడి కర్ణికలోకి తెచ్చుకునేటటువంటి 2 ఉంటాయి. పూర్వ మహాశర ఉంటుంది, పరమహాశర అని ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసరికి మన ఇంటర్మీడియట్ లో అదనంగా హృదయావరణ కోటరం లేదా కరోనరీ సైనస్ అంటారు. ఇది కూడా కుడి కర్ణికలోకి తెచ్చుకుంటుంది. సో ఈ విధంగా అదనంగా ఉన్నటువంటి రక్తనాళం ఇది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాంట్లో. తర్వాత ఇక్కడ పరమహాశర కుడి కర్ణికలో తెచ్చుకునే చోట ఉండేటటువంటి కవాటం ఏదైతే ఉందో ఇది యూస్టేషన్ కవాటం. ఈ కవాటం గురించి కూడా మనకి 10th క్లాస్ లో లేదు. కాబట్టి మీరు యూస్టేషన్ కవాటం ఎక్కడ ఉంటుందంటే పరమహాశర కుడి కర్ణికలోకి తెచ్చుకునే చోట. అర్థమవుతుంది కదా, అంటే పోస్ట్ వెనల్ కేవా ఏదైతే ఉందో అది రైట్ ఏట్రియం లోకి ఓపెన్ అయ్యే దగ్గర మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ చెప్పాం కదా ఇక్కడ మనకి ఇది హృదయావరణ కోటరం కరోనరీ సైనస్ అని చెప్పాం. మరి ఈ కరోనరీ సైనస్ లేదా హృదయావరణ కోటరం కుడి కర్ణికలోకి తెచ్చుకునే చోట ఆ ఓపెన్ అయ్యే చోట దగ్గర కూడా ఇంకొక కవాటం ఉంటుంది. ఈ కవాటాన్ని థెబేషియస్ కవాటం అంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా 10th లో లేదు. థెబేషియస్ కవాటం ఎక్కడ ఉంటుందంటే హృదయావరణ కోటరము లేదా కరోనరీ కోటరం ఏదైతే ఉందో కరోనరీ సైనస్ లేదా హృదయావరణ కోటరము ఇది కుడి కర్ణికలోకి తెచ్చుకునే చోట ఉండేటటువంటి ఆ కవాటాన్ని థెబేషియస్ కవాటం అంటారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యూస్టేషన్ కవాటం ఏం చేస్తుందో చూద్దాం. అంటే తల్లి గర్భంలో శిశువు పెరిగేటప్పుడు దాదాపు 21 డే నుంచి లేకపోతే 1 month నుంచి ఆ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది బేబీలో. ఆ 1 month లేదా 21 డే అంటే 10th క్లాస్ లో అయితే 21 రోజులు అని ఉంటుంది. అంటే తల్లి గర్భంలో శిశువు ఏర్పడిన తర్వాత పిండం ఏర్పడిన తర్వాత 21వ రోజు నుంచి 21st రోజు నుంచి హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుందని ఉంది. అదే ఇంటర్మీడియట్ లో అయితే 1 నెల తర్వాత అని ఉంటుంది. అంటే సుమారుగా ఒక 30 రోజుల తర్వాత హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఈ హార్ట్ బీట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఫోరామెన్ ఓవాలిస్ అనేటటువంటి ఈ రంధ్రం చెప్పాము మనం ఆల్రెడీ. కుడి కర్ణిక నుంచి రక్తము ఎడమ కర్ణికలోకి వెళ్ళడానికి ఇక్కడ మనకి ఫోరామెన్ ఓవాలిస్ ఉంటుందని చెప్పాము రంధ్రం. ఆ ఫోరామెన్ ఓవాలిస్ అనేటటువంటి రంధ్రం ద్వారా రక్తము కుడి కర్ణిక నుంచి ఎడమ కర్ణికలోకి వెళ్ళడానికి అది ఉపయోగపడేటటువంటి కవాటం ఏది అంటే యూస్టేషన్ కవాటం. గుర్తుపెట్టుకోండి, అంటే పరమహాశర ద్వారా వచ్చినటువంటి రక్తము కుడి కర్ణిక నుంచి ఎడమ కర్ణికలోకి అంటే రైట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ ఏట్రియం